హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అంచె కళ్ళ కొక్కన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నలుగురు వ్యక్తులు కలిసి మందు తాగుతూ ఉంటారు. అందులో చాప్రా అనే పేరు గల వ్యక్తి కూడా ఉంటాడు. అతను ఒక పొలిటికల్ లీడర్ కూడా. అతను తనతో ఉన్న మనుషుల్ని చూసి కొన్ని రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళతో పాటు పద్మిని అనే పేరు గల లేడీ కూడా ఉంటుంది. ఆమె హస్బెండ్ చనిపోయిన తర్వాత చాప్రానే ఆమెకి తోడు నీడగా మారిపోయి ఉంటాడు. అప్పటి నుంచి పద్మిని చాప్రాతో కలిసే ఉంటుంది. తను కూడా మందు తాగుతూ మజా చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఫారెస్ట్లో బుల్లెట్ పేలిన శబ్దం వినిపిస్తుంది. దాంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని అందరూ కూడా ఆ అడవి వైపు వెళ్తారు. అప్పుడు ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి చోప్రా మీద దాడి చేసి చోప్రా శరీరాన్ని ఆయుధంతో ముక్కలు ముక్కలుగా కోస్తాడు. చోప్రా గాయాల పాలవుతాడు. మరోపక్క వాసు అనే పేరు గల వ్యక్తికి కానిస్టేబుల్ గా జాబ్ వచ్చి అదే గ్రామంలో జాబ్ లో జాయిన్ అవ్వడానికి వస్తాడు. వాసు పోలీస్ స్టేషన్ కి వచ్చి మిగతా పోలీసులందరినీ కూడా కలుస్తాడు. ఆ తర్వాత వాసు పోలీసులకి ఖైదీలకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని చూసి ఇక్కడ పోలీసులు అంత మంచివారా లేక ఇక్కడ ఏదైనా జరుగుతుందా అని ఆలోచిస్తాడు. కానీ వాసుకి ఆ రోజు మొదటి రోజు అయినందువల్ల వాటన్నిటి మీద అంతగా ధ్యాస పెట్టాడు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ నాడా అనే పేరు గల ఒక హెడ్ కానిస్టేబుల్ ని చూసి వాసుకి ఈ ఊరు మొత్తాన్ని తిప్పి చూపించు, ఈ గ్రామానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాసుకి చెప్పు, అప్పుడే వాసు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తాడు. అందువల్లనే నాడా వాసుకి గ్రామం మొత్తాన్ని తిప్పి చూపిస్తూ తన గురించి కూడా వాసుకి చెప్తాడు. ఆ తర్వాత నాడా మరియు వాసు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు. అప్పుడే వాళ్ళకి చోప్రా చనిపోయాడు అనే విషయం తెలిసి దాడి జరిగిన సమయంలో చోప్రాతో ఉన్న వాళ్ళందరినీ విచారించడం కోసం వాసు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రోజు పోలీసులకి ఒక వ్యక్తి తన పార్ట్నర్ సహాయంతో ఇల్లీగల్ గా అడవులో సైలెంట్ గా లిక్కర్ బిజినెస్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పోలీసులు అందరూ వెంటనే అడవిలోకి వెళ్తారు. కానీ అక్కడ నడుస్తున్న టైంలో పొరపాటున వాసు కాలు బీర్ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. దాంతో పోలీసులు వాసుకి ఒక పక్క హెల్ప్ చేస్తూ ఉంటే అక్కడ ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తున్న వ్యక్తి తన పార్ట్నర్ తో పాటు పారిపోతాడు. ఆ తర్వాత రోజు చాప్రాతో ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ తమ స్టేట్మెంట్ ని ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటారు. కానీ అందరూ మేమేమీ చెయ్యలేదు అని చెప్తారు. అలాగే చాప్రా డెత్ న్యూస్ పొలిటికల్ పార్టీస్ ని ఒక షేక్ చేస్తుంది. దాంతో ప్రజలతో పాటు ఆ పార్టీ కొత్త లీడర్ అయినటువంటి మవాలి అనే వ్యక్తి పోలీసుల మీద అంతకుణ్ణి తొందరగా పట్టుకోండి లేదంటే ఈ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అని చాలా ప్రెజర్ చేస్తాడు. అందువల్ల పోలీసులు అందరినీ కొట్టి విచారిస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని బాగా కొట్టి అడుగుతారు. అయినా అందరూ మేమేమీ చెయ్యలేదు అని చెప్తూ ఉంటారు. అందువల్ల పోలీసులు బలవంతంగా అందరినీ కూడా వదిలేయాల్సి వస్తుంది. మరో పక్క చాప్రా కొడుకులిద్దరూ తన నాన్నకి అంతిమ సంస్కారాలు చేసి ఎక్కడైతే తన నాన్న చనిపోయాడో అదే గ్రామానికి తిరిగి వచ్చి తన నాన్నని చంపిన వాళ్ళని చంపాలి అని డిసైడ్ అవుతారు. కానీ ఆ గ్రామానికి వచ్చిన తర్వాత ఒక టీ షాప్ వ్యక్తి చాప్రాని తన పార్టీని తిడుతూ ఉంటాడు. దాంతో చాప్రా కొడుకులిద్దరూ అతన్ని చంపేస్తారు. మరోవైపు వాసు తన చైల్డ్హుడ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాసు చిన్నతనంలో వాసు అమ్మ తనని బయట ఆడుకోవడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వదు. అప్పుడే వాసు అమ్మ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు లేదంటే అంచికల కొక్కన్ అనే పేరు గల సైతాన్ నిన్ను కిడ్నాప్ చేస్తాడు అని చెప్తుంది. నిజానికి వాసు పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక డ్రామా గ్రూప్ లో యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల వాసు పేరెంట్స్ ని ప్రతిసారి నాటకంలో యాక్ట్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అందువల్ల వేరే నాటకం గ్రూప్ వాళ్ళు కోపంగా ఉంటారు. దాంతో వాళ్ళు వచ్చి వాసు ఫాదర్ తో గొడవ పడతారు. వాసు ఫాదర్ కూడా వాళ్ళతో గొడవ పడతాడు. అయితే వాసు అమ్మకి గొడవలంటే చాలా భయం. ఆమె గొడవలకి చాలా దూరంగా ఉంటుంది. దాంతో వాసు అమ్మ వాసు నాన్నను చూసి ప్రతిదానికి గొడవ పడకూడదు అని చెప్తూ ఉంటుంది. కానీ వాసు ఫాదర్ తన భార్య మాటలు అస్సలు వినకుండా రివర్స్ లో వాసు అమ్మనే తంతాడు. అప్పుడు వాసు అమ్మ వాసును చూసి లైఫ్ లో నువ్వు ఏమి అవ్వాలనుకుంటే అది అవ్వు, కానీ మీ నాన్నలాగా మాత్రం తయారవ్వకు, నీ మాట నెగ్గడానికి ఎవరితో కూడా ఫైట్ చెయ్యకు అని చెప్తుంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు వాసు ఎవరితో గొడవ పడి ఉండడు. కానీ వాసు అదే మాటలను గుర్తు చేసుకుని ఒక పిరికివాడులాగా
లాగా తయారవుతాడు. కొంచెం బ్లడ్ చూసిన వాసుకి కళ్ళు తిరుగుతాయి. చాప్రా పోస్ట్ మార్టం రిపోర్ట్ వల్ల చాప్రాని ఏదో పదునైన వస్తువుతో పొడిచి చంపారు అని తెలుస్తుంది. దాంతో సబ్ ఇన్స్పెక్టర్ బహుశా ఈ పనిని కోలోన్ అనే పేరు గల క్రిమినల్ చేసి ఉంటాడు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా అతను విచిత్రమైన ఆయుధాలతో చంపడానికి ట్రై చేశాడు అని చెప్తాడు. కానీ నాడా అలా ఎందుకు చేశాడు? చోప్రాతో తనకు ఏం సంబంధం ఉంది, ఏం శత్రుత్వం ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న సబ్ ఇన్స్పెక్టర్ దీని వెనకాల ఇంకొక మనిషి కూడా ఉన్నాడు, అతనికి చాప్రా డెత్ వల్ల అతనికి ఏదో మంచి జరగబోతుంది, మనం అతన్ని కనిపెట్టి తీరాలి అని చెప్తాడు. మరో పక్క చాప్రా కొడుకులిద్దరూ చాప్రా మీద దాడి జరిగిన ప్లేస్ కు వచ్చి అంతా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి మత్తు పదార్థాల్లో ఉన్న ఒక చిన్న బాక్స్ ని చూస్తారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి చాప్రాతో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను అడుగుతారు, ఇలాంటి డ్రగ్స్ ని ఎవరు యూస్ చేస్తూ ఉంటారు అని అడుగుతారు. ఆ మాటలు విన్న వాళ్ళు చాప్రా ఫ్రెండ్ అయినటువంటి మనీ అనే వ్యక్తి ఇలాంటి డ్రగ్స్ ని యూస్ చేస్తూ ఉంటాడు అని చెప్తారు. అందువల్ల చాప్రా కొడుకులు మనీ దగ్గరికి వచ్చి ఎవరు మా నాన్నని చంపింది అని అడుగుతారు. ఆ మాటలు విన్న మనీ నేనేమీ చెయ్యలేదు, ఏదైనా అడగాలి అనుకుంటే పద్మినిని అడగండి, ఎందుకంటే పద్మిని ఎప్పుడు చాప్రా పక్కనే ఉంటుంది అని చెప్తాడు. దాంతో చాప్రా కొడుకులు మనీని చంపకుండా వదిలేసి పద్మిని దగ్గరికి బయలుదేరతారు. మరోవైపు మావాలి చాప్రా మనుషులలో ఒకరైనటువంటి పూనాలి అనే వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ ఇష్యూని తొందరగా కూల్ చెయ్యి, ఈ పొలిటికల్ పొజిషన్ నా చెయ్యి దాటి వెళ్ళకూడదు, ఎవరో ఒకరిని వెతికి వాడికి మనీ ఇచ్చి తనే చాప్రాని చంపడానికి ట్రై చేశాడు అని చెప్పించు, ఒకవేళ నువ్వు ఈ పని చేస్తే చాప్రా భూమి అలాగే మనీ కూడా నీకు ఇస్తాను అని చెప్తాడు. దానికి పూనాలి కూడా ఒప్పుకుంటాడు. మావాలినే చాప్రాని చంపాడు అని అనిపిస్తుంది కదా, కానీ మావాలి నిజంగా చాప్రాని చంపాడో లేదో ముందు ముందు తెలుస్తుంది. మరోవైపు చాప్రా కొడుకులు పద్మినిని విచారిస్తూ ఉంటారు. అదే టైంలో శంకర్ అనే పేరు గల ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి నేనే చాప్రాని చంపాను, నన్ను పట్టుకుని జైల్లో వెయ్యండి అని చెప్పి సరెండర్ అవుతాడు. అలాగే శంకర్ దగ్గర ఒక అత్యంత పదునైన విచిత్రమైన ఆయుధం కూడా ఉంటుంది, అలాంటి దాని వల్లనే చాప్రాని చంపేసి ఉంటారు. అందువల్ల పోలీసులు శంకర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఆ తర్వాత మావాలి పూనాలి దగ్గరికి వచ్చి నువ్వు తొందరగానే ఒక వెర్రివాడిని ట్రాప్ చేసి ఇందులో ఇరికించావు అని అంటాడు. దానికి పూనాలి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆ శంకర్ ఎవరో నాకు తెలియదు, వాడెందుకు వచ్చి వాడే చాప్రాన్ని చంపినట్లుగా ఒప్పుకున్నాడో కూడా నాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్న మావాలి చాలా షాక్ అవుతాడు. మరోవైపు చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ శంకర్ ని మాకు అప్పగించండి, మా నాన్నని చంపిన వాడిని చంపి రివెంజ్ తీర్చుకుంటాము అని అడుగుతారు. కానీ నాడా మిగిలిన పోలీసులు వాళ్ళని చూసి అంతా కోర్టు చూసుకుంటుంది, మీరు వెళ్ళండి అని అంటారు. అందువల్ల కోపంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంచెం సేపటి తర్వాత శంకర్ వాసు ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు వాసు శంకర్ ని చూసి నువ్వు నిజంగానే చాప్రాని చంపావా అని అడుగుతాడు. దానికి శంకర్ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అడవిలో శంకర్ ని వెతుక్కుంటూ శంకర్ కూతురు శంకర్ దగ్గరికి వచ్చి ఇంటికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు శంకర్ చోప్రా మనుషులతో మనీ గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటాడు. శంకర్ తన కూతురుని చూసి వెంటనే తన దగ్గరికి వెళ్లి నువ్వెందుకు అడవిలోకి వచ్చావు, నిన్ను అడవిలోకి రావద్దని చెప్పాను కదా, నువ్వెప్పుడు ఇక్కడికి రావద్దు అని అంటూ తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత శంకర్ తన కూతురిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ శంకర్ కూతురు శంకర్ని వెతుకుంటూ అడవిలోకి వస్తుంది. కానీ ఈసారి నాడా చూపు శంకర్ కూతురి మీద పడుతుంది. ఒంటరిగా అడవిలో ఉండడం వల్ల నాడా ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తాడు. కానీ అప్పుడే శంకర్ కూతురికి సీజర్ అటాక్ వస్తుంది. కానీ నాడా అస్సలు ఆగలేక ఆ అమ్మాయిని చంపేసి తనతో ఇంటిమేట్ అవుతాడు. అయితే శంకర్ కూతురు చనిపోయింది అని శంకర్ కి తెలిసి చాలా బాధపడిపోతాడు. అలాగే పోలీసులు అందరూ శంకర్ ని చూసి నీ కూతురు సీజర్ అటాక్ వల్ల చనిపోయింది అని చెప్తారు. అలాగే నాడా వల్ల ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం కూడా చెయ్యనివ్వరు, ఎందుకంటే నాడా నిజ స్వరూపం బయటపడుతుంది అని అలా చేస్తారు. కానీ అంతిమ సంస్కారాల టైంలో శంకర్ కూతురికి స్నానం చేయించిన మహిళ శంకర్ కూతురు శరీరం గురించి అంతా కూడా తన భర్తకి చెప్పేస్తుంది. అప్పుడు ఆమె భర్తకి నాడా తన మిగతా ఫ్రెండ్స్ తో కలిసి జూదం ఆడడానికి వచ్చినప్పుడు నాడా బట్టల మీద రక్తం ఉండడాన్ని గమనించి గుర్తు చేసుకుంటాడు. అంటే దాని అర్థం శంకర్ కూతురికి జరిగిన
దాంట్లో నాడా ఉన్నాడు అని తెలుసుకుని ఇదే విషయాన్ని శంకర్ కి చెప్తారు. శంకర్ కి ఈ విషయం తెలిసి కేవలం నాడాని చంపడం కోసమే శంకర్ చాప్రాని చంపాడు అని లొంగిపోయి ఆ స్టేషన్ కి వచ్చి ఉంటాడు. ఎందుకంటే స్టేషన్ లోనే ఉంటే నాడాని ఈజీగా చంపవచ్చు అని శంకర్ అలా ప్లాన్ చేసి ఉంటాడు. ఇదంతా వాసు విన్న తర్వాత చాలా కంగారపడి రక్షించవలసిన పోలీసులే భక్షకులు అవుతున్నారు, మరి ప్రజలు ఎవరిని నమ్మాలి అని అనుకుంటాడు. మరోవైపు నాడా మరియు పద్మిని కలిసి ఒక చోట ఉంటారు. వాళ్ళ మాటల ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నిజానికి చాప్రాని చంపిన దాంట్లో పద్మిని ప్రమేయం ఉంటుంది. అందువల్ల దీనికోసం పద్మిని నాడాకి చాలా ఎక్కువ అమౌంట్ ని ఇచ్చి ఉంటుంది. నిజానికి పద్మిని హస్బెండ్ ని చంపింది చాప్రానే. అతను పద్మినిని పొందడం కోసమే తన భర్తని చంపేసి పద్మిని భర్తని చంపిన తర్వాత చాప్రా సింపతి ముసుగులో పద్మినిని యూస్ చేసుకుని ఉంటాడు. అయితే ఈ విషయం పద్మినికి తెలిసి పద్మిని ఆ చాప్రాని చంపాలి అని డిసైడ్ అవుతుంది. అంటే దీని అర్థం మావాలి మరియు పూనాలి చాప్రాని చంపలేదు, వాళ్ళు కేవలం చాప్రా భూమిని మాత్రమే కబ్జా చెయ్యాలి అనుకుని ఉంటారు. అలాగే మావాలి పార్టీ నెక్స్ట్ లీడర్ అవ్వాలి అనుకుని ఉంటాడు తప్ప వాళ్ళు మాత్రం చాప్రాని చంపి ఉండరు. ఆ తర్వాత చోప్రా కొడుకులు పూనాలి దగ్గరికి వచ్చి మా నాన్న భూమిని అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతారు. అప్పుడు పూనాలి ఆ మనీ మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళాయి, ఇది తప్ప నాకేమీ తెలియదు అని సాకులు చెప్తాడు. అందువల్ల చోప్రా కొడుకులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వెంటనే పూనాలి మావాలికి కాల్ చేసి చోప్రా కొడుకులు ఇక్కడికి వచ్చి వెళ్లారు, వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా సరే వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కానీ చోప్రా కొడుకులు ఇద్దరూ మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చి అది మొత్తం వింటారు. అందువల్ల ఇద్దరు పూనాలిని చంపేసి మావాలిని చంపడానికి అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు నాడా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ నాడాని చూసి శంకర్ ఆరోపణలు ఒప్పుకున్నాడు, కానీ అతనే చాప్రాని చంపాడు అని చెప్పడం కోసం ఎవిడెన్స్ ఏమీ లేదు, తనే హత్య చేశాడు అని ఎలా ప్రూవ్ చెయ్యాలి అని అంటాడు. అప్పుడు నాడా నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి పోలీసులతో కలిసి కూలోన్ దగ్గరికి వెళ్లి నువ్వు నాతో స్టేషన్ కి వచ్చి శంకర్ ని చంపాలి, అంతేకాదు మేము నీకు అక్కడి నుంచి పారిపోవడానికి సహాయం చేస్తాము అని చెప్తాడు. కానీ అందుకు కూలోన్ ఒప్పుకోడు. నిజానికి నాడా ప్లాన్ ఏమిటి అంటే ఈ కూలోన్ చేత శంకర్ ని చంపించి ఆ తర్వాత కూలోన్ ని కూడా చంపేయాలి అనుకుంటాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ కూలోన్ ద్వారా ఆ నాడా నిజ స్వరూపం బయట పడుతుంది అని అనుకుంటాడు. ఎందుకంటే నాడానే పద్మిని దగ్గర నుంచి మనీ తీసుకుని ఆ తర్వాత కూలోన్ చేత చాప్రాన్ని చంపించి ఉంటాడు. ఇప్పుడు శంకర్ కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు. అందువల్ల హైర్ పోలీసులు ఎవరైనా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే నాడా నిజ స్వరూపం బయట పడుతుంది. అందుకే నాడా ఒకేసారి కూలోన్ ని మరియు శంకర్ ని చంపేయాలి అని ప్లాన్ చేస్తాడు. అయితే కూలోన్ నాడాకి హెల్ప్ చేయడానికి వ్యతిరేకించడంతో పోలీసులు అందరూ కూలోన్ ని బలవంతంగా పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. మరోపక్క ఆ రోజు రాత్రి మావాలి అందరి ముందు స్పీచ్ ఇచ్చే టైంలో చాప్రా కొడుకులు అక్కడికి వచ్చి మావాలి మీద బాంబు వేసి చంపేస్తారు. అక్కడతో మావాలి చాప్టర్ క్లోజ్ అవుతుంది. మరోవైపు నాడా కూలోన్ తో కలిసి శంకర్ ని చంపడానికి పోలీస్ స్టేషన్ లో ప్రిపరేషన్ మొత్తం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వాసును కూడా అక్కడ బంధించి ఉంటాడు. ఎందుకంటే శంకర్ జరిగిందంతా కూడా వాసుకి చెప్పేశాడు అని నాడాకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. శంకర్ తన కూతురి రివెంజ్ ని తీర్చుకోవడం కోసం నాడా కూలోన్ తో పోరాడతాడు. కానీ ఆ ఇద్దరు కలిసి శంకర్ ని బాగా కొడతారు. తనని షూట్ చేద్దాం అనుకునే లోపే చాప్రా కొడుకులు అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేస్తారు. ఆ సమయంలో ఒక అగ్గి రవ్వ వచ్చి చాప్రా కొడుకులు దగ్గర ఉన్న బాంబుల మీద పడి ఆ బాంబులు పేలుతాయి. దాంతో చోప్రా కొడుకుల్లో ఒకడు చనిపోతాడు. మరో కొడుకు శంకర్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వాసు వచ్చి మీ నాన్నని చంపింది శంకర్ కాదు నాడా అని చెప్తాడు. అయినా ఆ చోప్రా కొడుకు శంకర్ ని చంపేస్తాడు. ఇదంతా చూసిన వాసు రక్తం మరిగిపోతుంది. వాసు అమ్మ ఫైట్ చెయ్యొద్దు అని చెప్పింది, కానీ ఇప్పుడు వాసు తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. వాసు తన నాన్న కంటే కూడా చాలా కోపిష్టి. ఏ సైతాన్ని పేరు చెప్పి వాసు అమ్మ చిన్నతనంలో భయపెట్టిందో వాసు ఇప్పుడు ఆ సైతాన్ కంటే కూడా చాలా భయంకరంగా మారతాడు. ఆ తర్వాత వాసు చాలా ఈజీగా నాడాని, చోప్రా కొడుకుని, అలాగే కూలోన్ ని ముగ్గురిని చంపేస్తాడు. ఎండింగ్ లో సీనియర్ ఆఫీసర్ చోప్రా కొడుకుల వల్ల శంకర్ చనిపోయాడు. చోప్రా హంతకుడిని చోప్రా కొడుకులే పోలీస్ స్టేషన్ లో చొరబడి చంపేశారు. ఈ గొడవల్లో నాడా, కూలోన్ కూడా చనిపోయారు. కానీ వాసు ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్పి చాప్రా కేసుని క్లోజ్ చేస్తారు.
అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.